దేవాలయ వ్యవస్థలో రెండవ ప్రధానమైనటువంటి విషయం ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభం పెట్టాలని సంకల్పం వచ్చినప్పుడే కళాశాల విద్యార్థుల ద్వారా తేవాలని సంకల్పించడం. కళాశాల అంటే ఇంటర్ ఆ పైబడిన వాళ్ళు ఎవరైనా అని చెప్పి అదొక ఓపెన్గా మేము అందరికీ అప్పీల్ చేయడం జరిగింది. దానితో పాటు ఆ దేవాలయం కేంద్రంగా ఉన్నటువంటి ఒక 50 కిలోమీటర్ రేడియస్లో అన్ని కాలేజెస్కి ప్రత్యక్షంగా నేనే వెళ్ళాను. వెళ్ళి విషయం కాన్సెప్ట్ చెప్పి వాళ్ళ ద్వారా వచ్చిన డబ్బులతోటే ఆ ధ్వజస్తంభం ఏర్పాటు చేశాం. ఇది 2 విషయాలు. మూడో విషయం ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఆలయంలో ఏ ఉత్సవం కానీ రుసుము తీసుకోకుండా ఉచిత సేవలు అందించాలి, ధర్మ సేవలు అందించాలని ఒక ఉద్దేశంతో ఇప్పటికీ అదే మెయింటైన్ చేస్తున్నాం. ఉదాహరణకి అర్చన దగ్గర నుంచి అక్కడ ప్రతి నెల విద్యార్థులతో మూలా నక్షత్ర హోమం జరుగుతుంది, అది కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది. ఎంతమంది అక్షరాభ్యాసం కోసం రాని వాళ్ళందరికీ పలక, బలపము, బియ్యము, తమలపాకులు ఆ కావలసిన వ్యవస్థ అంతా కూడా మా దేవాలయం ద్వారా అందించి ఉచితంగా ఇస్తాం, భోజన వసతితో సహా. ఉదాహరణకి వసంత పంచమి రోజు జగద్గురు విద్యారణ్య స్వామీజీ ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆ వచ్చిన 400 నుంచి 500 మందికి పొద్దుంచి సాయంత్రం వరకు వారే చేస్తారు.